తెలంగాణలో విద్యుత్ రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు డిస్కిమ్ ఏర్పాటు చేస్తూ మిగతా 2 డిస్కిమ్లను ప్రైవేటీకరించే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆమె విమర్శించారు. విద్యుత్ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగతా 2 డిస్కిమ్లను ప్రైవేటీకరించే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని, అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో ప్రజల వద్దకు ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలని కవిత సవాల్ విసిరారు. మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.